ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతని మైండ్‌లో ఎప్పుడూ నెగెటివ్ థాట్స్ వస్తూ ఉండేవి. దానివల్ల అతనెప్పుడూ విసుగ్గా, చిరాగ్గా ఉండేవాడు. అతని మైండ్ అసలు కామ్‌గానే ఉండేది కాదు. ఒక్కోసారి గతం గురించి ఆలోచిస్తూ, ఆ పని అలా చేసుంటే బావుండేదే, ఈ పని ఇలా చేసుంటే బావుండేది, నేనలా చేయకుండా ఉండాల్సింది, నాతో అలా జరగకుండా ఉండాల్సింది అని గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తే, కొన్నిసార్లు ఒకవేళ ఇలా జరిగితే, నేను ఫెయిల్ అయిపోతే, నాతో ఏమైనా తప్పు జరిగితే అందరూ నవ్వుతారేమో అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండేవాడు. ఎప్పుడూ అతని మైండ్‌లో నెగెటివ్ థాట్సే వస్తూ ఉండేవి. అలాంటి ఆలోచనలతో బాధపడుతున్న అతనికి ఒకసారి తన స్నేహితుడు కనిపించి, ఇక్కడే అడవికి దగ్గరలో ఒక బౌద్ధ గురువు ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్తే నీ మానసిక సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో వెళ్ళు అని చెప్తాడు. అతను ఆ బౌద్ధ గురువు దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి అతని సమస్య మొత్తాన్ని గురువుకి వినిపిస్తాడు. బౌద్ధ గురువు అతని మాటను పూర్తిగా విని, సరే చెప్పు, నీకు దేని గురించి పరిష్కారం కావాలని అడుగుతాడు. నా మైండ్‌ని ఖాళీ చేసుకోవాలని అనుకుంటున్నా గురూజీ. నాకు మైండ్‌ని ఎలా క్లీన్ అండ్ క్లియర్ చేసుకోవాలో దయచేసి చెప్పండి అని అడుగుతాడు. గురువు, మైండ్‌ని ఖాళీ చేయడం అంటే 1, 2 రోజుల్లో అయ్యే పని కాదు. దానికి కొంత సమయం పడుతుంది. మరి దానికి నువ్వు రెడీగా ఉన్నావా అంటాడు. అతను, హా గురూజీ, నేను ఎంతటి ప్రక్రియను చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, మీరు చెప్పండి అంటాడు. గురువు, మైండ్‌ని ఖాళీగా, క్లీన్‌గా, నెగెటివ్ థాట్స్‌కు దూరంగా ఉంచాలి అంటే ఈ 6 పద్ధతులను పాటించు. ఒక్కొక్కటిగా చెప్తాను, అర్థం చేసుకో అని చెప్పడం మొదలుపెడతాడు. మైండ్‌లో నెగెటివ్ థాట్స్ తగ్గాలి అంటే మొదటిది, నీ గురించి నువ్వే తక్కువగా, బలహీనుడిగా, లక్ష్యహీనుడిగా, కాన్ఫిడెన్స్ లేనివాడిగా అనిపించేలా ప్రవర్తించే వ్యక్తులను నీ జీవితం నుండి తొలగించుకో. చాలా వరకు మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొంతమంది పదవిలో కావచ్చు, డబ్బులో కావచ్చు, మనకంటే ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. ఆ పదవి, డబ్బును చూసుకొని వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్లకు వాళ్ళ విలువేంటో, వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళు అసలు ఎందుకు పనికిరారు, జీవితంలో ఏమీ సాధించలేరని అనిపించేలా చేస్తారు. అలాంటి వాళ్ళే కాకుండా కొన్నిసార్లు మన తోటి స్నేహితులు, ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులలో కూడా కొంతమంది మనం వాళ్ళకంటే తక్కువ అనిపించేలా చేస్తూ ఉంటారు. అందరి ముందు మనల్ని ఎగతాళి చేసి మాట్లాడతారు. ఇలాంటి వాళ్లకు కూడా వీలైనంత దూరంగా ఉండు. ఎందుకంటే వీళ్ళు నీ దృష్టిలో నీ ఆత్మగౌరవాన్ని చంపేసి నువ్వొక చేతగాని వాడిలా, ఒక లక్ష్యహీనుడిలా అనిపించేలా చేస్తారు. నీ సామర్థ్యం మీద నీకే అనుమానం మొదలవుతుంది. నీ పట్ల, సమాజం పట్ల నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఫీలింగ్స్ రావడం మొదలవుతాయి. ఈ చెడు ఆలోచనలే నిన్ను మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేస్తాయి. 2. ఆచితూచి, జాగ్రత్తగా, అలాగే చాలా తక్కువ మందిని మాత్రమే నీ జీవితంలో స్నేహితులుగా ఎన్నుకో. ఎవరి నుండైతే నువ్వు ఏదైనా మంచి విషయాలని నేర్చుకోగలుగుతావో, ఎవరినైతే నువ్వు గౌరవించగలవో, ఎవరైతే నీ భావాలను అర్థం చేసుకోగలుగుతారో, ఎవరి ఆలోచనలైతే నీ ఆలోచనలతో కలుస్తాయో, ఎవరి ఆలోచనలైతే నీకు జీవితంలో ముందుకు సాగడానికి, ఎదగడానికి ఉపయోగపడతాయో అలాంటి వాళ్ళనే నీ స్నేహితులుగా ఎన్నుకో. మన జీవితంలో మన ఫ్యామిలీ తరువాత మన స్నేహితులదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే స్నేహితులు సరైన వారు ఉండటం చాలా అవసరం. అందుకే అంటారు, నువ్వు ఏ 5 వ్యక్తులతో అయితే ఎక్కువ సమయం గడుపుతావో నువ్వు కూడా వాళ్ళలానే అవుతావు అని. నిజాయితీగా ఉండే వాళ్ళతో సమయం గడిపితే నువ్వు కూడా మెల్లిమెల్లిగా నిజాయితీపరుడిలా మారుతావు. ఒకవేళ వాళ్ళు ధనవంతులు అయితే నువ్వు కూడా కొంతకాలానికి ధనవంతుడివి అవుతావు. అంటే నువ్వు ఎలా ఉంటావు అనేది నువ్వు ఎవరితో నీ సమయం గడుపుతున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనతో వచ్చే సమస్య ఏమిటంటే మనం ఎవ్వరికీ వెంటనే నో చెప్పలేము. మన లైఫ్లో మనకు వద్దు అనిపించిన వారికి కూడా నో చెప్పలేము. కొన్నిసార్లు వద్దనుకున్నా సరే అలాంటి నెగిటివ్ పీపుల్తోనే మన సమయం గడిపేస్తుంటాము. కాబట్టి ముందు మనం చేయాల్సింది, వీళ్ళు నా లైఫ్లో లేకుండా ఉంటేనే నా లైఫ్ బాగుంటుంది అనిపించే వాళ్ళకి వెంటనే నో చెప్పడం. 3. బౌద్ధ గురువు యువకుడిని చూస్తూ, నువ్వు నీ గతాన్ని మార్చలేవు, కానీ నువ్వు నీ ప్రెజెంట్ని, నీ వర్తమానాన్ని మార్చగలవు. కాబట్టి పూర్తిగా వర్తమానంలో ఉంటూ ఏవైతే నీ కంట్రోల్లో, నీ చేతిలో ఉన్నాయో, వేటినైతే నువ్వు చేయగలవో వాటిపై నీ దృష్టి పెట్టు. నువ్వు ఈరోజు చేయగలిగిన పని చెయ్యి. నువ్వు ఈరోజు మార్చగలిగిన వాటిని మార్చు. అవి పనులైనా, అలవాట్లైనా సరే. ఒకటి గుర్తుపెట్టుకో,
కేవలం వర్తమానంలో ఉంటూ మాత్రమే నీ భవిష్యత్తును మార్చగలవు. నువ్వు వర్తమానంలో ఏం చేస్తున్నావు అనేది నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. కాబట్టి వర్తమానంలో బ్రతకడం నేర్చుకో. 4. సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకో. మన బాడీ ఎనర్జీ ఉంటేనే పనిచేస్తుంది. నువ్వు ఎలాంటి ఆహారాన్ని తింటావో నీ శరీరానికి అలాంటి శక్తే లభిస్తుంది. మన మైండ్, మన శరీరం కూడా అలానే పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు తినే ఆహారంలో జీవం అనేది లేకపోతే నీ మైండ్ మీద కూడా అలాంటి ప్రభావమే పడుతుంది. మన శరీరం బలహీనంగా ఉంటే మైండ్ హ్యాపీగా ఉండలేదు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడే మన మైండ్లో చెడు ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మైండ్ నివాసం ఉంటుంది అంటారు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవడం పూర్తిగా మన బాధ్యతే. 5. రోజు ఒంటరిగా ధ్యానం చేయి. ధ్యానం అందరితో కలిసి కాదు, ఎప్పుడూ ఒంటరిగానే చేయాలి. ధ్యానం ఉదయాన్నే లేదా రాత్రి పడుకోబోయే సమయంలో చేయడమే ఉపయోగకరం. ఒకవేళ నువ్వు ధ్యానంలోకి తేలికగా ప్రవేశించాలి అనుకుంటే రాత్రి పడుకునే ముందు చేయి. రాత్రి పడుకునే ముందు చేస్తే నిద్ర బాగా పడుతుంది. ధ్యానం చేయడానికి నువ్వు నీ శ్వాస మీద దృష్టిని కేంద్రీకరించు, లేదా నీ మైండ్లో వచ్చే ఆలోచనల మీద దృష్టి పెట్టు. మైండ్లో ఉత్పన్నమయ్యే ఆలోచనల మీద దృష్టి పెట్టి ధ్యానం చేసే వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. దీనివల్ల ధ్యానంలో ఎక్కువ లోతుకి వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు ధ్యానం చేయలేకపోతే ఒంటరిగా నీతో నువ్వు కొంత సమయం గడుపు. నీ వ్యవహారాన్ని గమనించు. నీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించు. నువ్వు కొంచెం కొంచెంగా నీతో నువ్వు సమయం గడపడం మొదలు పెడితే మెల్లిగా నీ గురించి నువ్వు పూర్తిగా అవగాహనలోకి రాగలవు. నీ గురించి నువ్వు తెలుసుకోగలవు. నీలో ఒక ప్రశాంతత వస్తుంది. నువ్వు ఎక్కువ మాట్లాడడం మానేస్తావు. నీ చుట్టూ జరిగే వాటిని నువ్వు శ్రద్ధగా గమనించగలవు. ప్రశాంతంగా, స్థిరంగా ఉంటావు. దీనితో నీలో ఆకర్షణ పెరుగుతుంది. ఎంతమందిలో ఉన్నా సరే నువ్వు భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తావు. అన్నింటికంటే మించి ధ్యానం చేయడం వల్ల నీ మైండ్లో వచ్చే ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. దీంతో నెగిటివ్ ఆలోచనలు రావడం తగ్గిపోతుంది. 6. కొత్త కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్ళు. బౌద్ధ భిక్షువులు కూడా చాలా వరకు కొత్త కొత్త ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంటారు. ఒక చోట స్థిరంగా ఉండరు. ఎందుకంటే దీనితో కొత్తదనంతో పాటు ఎక్కువ జ్ఞానాన్ని సేకరించవచ్చని. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మన మనసుకి కొత్త అనుభవం వస్తుంది. దీంతో మన మైండ్, బాడీ కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. వీలైనంత వరకు ప్రకృతి అందాలు నిండి ఉన్న ప్రదేశాలకు వెళ్ళు. అలా వెళ్ళినప్పుడు నీ చుట్టూ ఉండే అన్నింటినీ శ్రద్ధగా గమనించు. దీంతో నీకు ప్రతి పని మీద శ్రద్ధ చూపించే అలవాటు పెరుగుతుంది. ప్రకృతి వినిపించే శబ్దాలను వినే ప్రయత్నం చేయి. పూర్తిగా వర్తమానంలో ఉండు. గతాన్ని వదిలేయి. గతంలో జరిగిన తప్పుల గురించి చింతించడం వదిలేయి. అప్పుడే నీ మైండ్ హెల్దీగా, నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉంటుంది. ఇదే నీ మైండ్ని ఖాళీ చేసే సూత్రం.